వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా గోదావరి తీరంలో సీతారాముల ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత గోదావరి తీరంలో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భద్రాద్రి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా గోదావరి తీరంలో సీతారాముల ఉత్సవమూర్తులకు తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. వెలుగులతో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా వెళుతోంది. మరోవైపు బాణాసంచా కాలుస్తూ అద్భుత రీతిలో సీతారాములే తెప్పోత్సవం అంగరంగ వైభవంగా సాగుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఒకవైపు వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులు పల్లకిలో అత్యంత వైభవంగా సుందరంగా ఊరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.